క్రితం సంగతి. అది 1955 మే నెల. అమెరికాలోని విస్కాన్సిస్ రాష్ట్రంలో ప్లెయిన్ ఫీల్డ్ ప్రాంతం అది. అందమైన తోటలు, ఏపుగా పెరిగిన పంట పొలాల్లో సమృద్ధిగా ఉన్న గ్రామం ప్లెయిన్ ఫీల్డ్. గ్రామ జనాభా కూడా 700 మందికి కాస్త అటు ఇటు. అందరూ ప్రశాంతంగా కలివిడిగా జీవిస్తుంటారు అక్కడ. ఇంట్లో పెద్దవాళ్ళు పనుల మీద బయటకు వెళితే తమ పిల్లల్ని పక్కింటి వారి సంరక్షణలో ఉంచి నమ్మకంగా వెళ్ళగల సౌహార్దం కలిగిన మనుషులు వాళ్ళు. వారిలో ఎడ్వర్డ్ అనే 50 ఏళ్ల పెద్ద ఆయన ఒకడు. ఆయన పక్కింటి ఆమె తన 6 ఏళ్ల కొడుకుని అతనికి అప్పగించి పనికెళ్ళింది. ఏమాత్రం కోపగించుకోకుండా పిల్లల్ని ఆడించే మనిషి అతను. ఆ పిల్లాడు కూడా ఆనందంగా అతడి ఇంట్లోకి వెళ్ళి ఆడుకోసాగాడు. ఎడ్వర్డ్ ఆ పిల్లాడికి తినుబండారాలు పెట్టాడు, త్రాగడానికి పాలిచ్చాడు, కథల పుస్తకం తీసుకొచ్చి చదివి వినిపించాడు. సాయంకాలం తిరిగొచ్చిన ఆ పిల్లాడి తల్లి ఎడ్వర్డ్కి ధన్యవాదాలు చెప్పి తన పిల్లాడిని తీసుకుని ఇంటికి వెళుతుంటే ఆ పిల్లాడు ఉత్సాహంగా ఆ రోజు తానేమేం పనులు చేశాడో తల్లికి చెప్పసాగాడు. ఎడ్వర్డ్ అంకుల్ ఇల్లు మన ఇల్లులా లేదమ్మా అన్నాడు. ఏంటది అని అడిగింది తల్లి. మిస్టర్ ఎడ్వర్డ్ ఇంట్లో చాలా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో చాలామంది ఆంటీ అంకుల్స్ ముఖాలు కనిపిస్తుంటాయని చెప్పాడు. ముఖాలు కనిపించడం ఏంటో ఆమెకు అర్థం కాక ఆ ఇంట్లో చాలామంది ఉన్నారా ఏంటని అడిగింది. ఒకవేళ ఆ ఇంట్లో ఉండే ఫోటోలను చూసి అలా అనుకున్నాడేమో అనుకుంది. దానికి ఆ పిల్లాడు అలా కాదని, ఆ ముఖాలన్నీ నేల మీద ఉంటాయని, వాటి చుట్టూ ఎర్రగా ఉంటుందని చెప్పాడు. అదేంటో ఆట అయి ఉంటుందిలే అనుకుంది ఆ తల్లి. చిన్నవాడైన తన కొడుక్కి దాన్ని వివరించడం చేతకావడం లేదనుకుంది. అది ఒక భయానక నేర సంఘటనల దృశ్యమని ఆమెకప్పుడు తెలియదు. ఆ చిన్న పిల్లాడికి అదేంటో అస్సలే తెలియదు. 2 ఏళ్ల తర్వాత 1957 నవంబర్ 17 నాడు పోలీసులు ఎడ్వర్డ్ ఇంటిని సోదా చేశారు. లోపలి దృశ్యానికి వాళ్లలో కొందరికి కడుపు దేవేసింది. విచారణలో దాని తాలూకు మానసిక గాయానికి తాళలేని ఒక పోలీస్ అధికారి అర్ధాంతరంగా మరణించాడు. ఎడ్వర్డ్ ఇంటి నట్టింట్లో ఒక మహిళ మృతదేహం తలక్రిందులుగా వేలాడదీయబడింది. దుస్తులు లేకుండా ఆమె కడుపు చీల్చబడి ఉండడంతో లోపల పేగులు బయటకు వేలాడుతున్నాయి. కొన్ని గుండెకాయలు, కొన్ని ఊపిరితిత్తులు, మరికొన్ని మానవ శరీర అవయవాలను పొందిగ్గా పేర్చి కూర్చునేందుకు వీలుగా ఒక సోఫా కూడా ఏర్పాటు చేయబడి ఉంది. ఇంట్లో మనిషి ఎముకలతో చేసిన టేబుల్ ల్యాంప్, ఒక బౌల్ ఓ బల్ల మీద కనిపించాయి. ఆ ఇల్లంతా మనిషి ఎముకలతో రకరకాలుగా అలంకరించబడింది. పలు రకాల వస్తువులున్నాయి. అసలు ఇలా వివరించడానికి కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంటే స్వయంగా చూసిన సోదాధికారుల పరిస్థితి ఏంటో ఊహించండి. అదిగో ఆ గగురుబాటుకు గురై ఒక పోలీస్ అధికారి ఆ తర్వాత భరించలేని మనోవేదనతో చనిపోయాడు. ఇంతటి దారుణానికి కారకుడైన ఆ వ్యక్తి సీరియస్ అమెరికన్ సైకో కిల్లర్ ఎడ్ జిన్. అది 1957 నవంబర్ 14. ప్లెయిన్ ఫీల్డ్లోని 58 ఏళ్ల బర్నిస్కి హార్డ్వేర్ షాప్ ఉంది. ఆ చలికాలంలో డీర్ హంటింగ్ బాగా జరుగుతూ ఉంటుంది. చాలామంది రోజుల తరబడి వేటకు వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఆమె దుకాణంలో గిరాకీ కూడా తక్కువే ఉంటుంది. లేళ్ల వేటకు వెళ్ళిన ఆమె కొడుకు ఫ్రాంక్ ఆ సాయంకాలమే ఇంటికి తిరిగి వచ్చాడు. ఆశ్చర్యంగా వారి దుకాణానికి బయట వైపు తాళం వేస్తుంది, కానీ లోపల మాత్రం దీపాలు వెలుగుతున్నాయి. అలా అన్నీ వృధాగా వెలిగించి దుకాణానికి తాళం వేసి వెళ్లే అలవాటు తల్లి బెర్నిస్కు లేదని కొడుకు ఫ్రాంక్కి తెలుసు. అతని మనసు ఏదో కీడ్ని శంకించడంతో మరికి ఆగలేక తాళం కప్పును బదలగొట్టాడు. అతను భయపడినట్టే దుకాణం బిల్ కౌంటర్ వద్ద రక్తపు మరకలు కనిపించాయి. ఆలోచించగా తమ దుకాణానికి సాయం సంధ్య తర్వాతనే తరచుగా వచ్చే ఎడ్వర్డ్ గుర్తొచ్చాడు. ఫ్రాంక్ ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. 2 పోలీసులను వెంట పెట్టుకుని అతను ఎడ్వర్డ్ ఇంటికి వెళ్ళాడు. లోపల గది పైకప్పు నుంచి తలక్రిందులుగా వేలాడుతున్న బర్నర్ని చూశాక ఆ పోలీసులు నివ్వెరపోయారు. బెర్నిస్ కాలి వద్ద చర్మం ఒలిచేసింది. అక్కడ ఒక ఇనుప చువ్వ గుచ్చబడి ఉంది. ఆమె తల తెగ్గోసి గోనె సంచిలో మూటకట్టి పెట్టబడింది. వక్షోజాలు కోసేయడంతో విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది. కడుపు కోసేయడంతో పేగులు వేలాడుతున్నాయి. అప్పుడు బయటకొచ్చి డోక్కున్న పోలీస్ అధికారి ఎవరన్నది మీరు తెలుసుకోవాలి. అతను మరెవరో కాదు, బర్నిస్ కొడుకు, ప్లెయిన్ ఫీల్డ్ డిప్యూటీ షరీఫ్ అయిన ఫ్రాంక్. అమెరికాలో పోలీస్ అధికారిని షరీఫ్ అంటారని మీకు తెలిసే ఉంటుంది. అతను పోలీస్ అధికారి అవునుగాక కన్న తల్లిని అటువంటి దారుణమైన స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. అతని హృదయం ముక్కలైంది. మనిషి కృంగిపోయాడు. కొద్ది రోజులకే గుండెపోటుతో మరణించాడు. ఎడ్వర్డ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ఇంటిని పూర్తిగా సోదా చేశారు. ఆ ఇంట్లో ఏమేం వస్తువులున్నాయో పోలీసులే వివరించారు. అవేంటో మనం చెప్పుకున్నాం. వాటితో పాటుగా ఇంకా 9 మంది మహిళల పుర్రెలతో అవయవాలతో తయారు చేసిన ఫేస్ మాస్కులు, 4 పురుషుల మర్మాంగాలు ఒక షూ బాక్స్లో ఉండడం పోలీసులు కంటపడింది. 4 మనుషుల ముక్కులు, పెదవులు, స్త్రీ వక్షభాగం చర్మంతో తయారు చేసిన నడుం బెల్ట్, వాటితోనే చేసిన డోర్ బెల్ట్, ఒక స్త్రీ చర్మాన్ని ఏకమొత్తంగా ఒలిచి తయారు చేసిన బాడీ సూట్లతో పాటుగా చాలామంది మహిళల ఖండిత శిరస్సులు ఆ ఇంట్లో ఉన్నాయి. వాటిని అలా చూస్తే అవి ఎవరివో చెప్పేయచ్చు. అంత పదిలంగా అతను వాటిని జాగ్రత్త చేశాడని పోలీసులు చెప్పారు. పైగా అతను ఆ ముఖాలన్నిటికీ మేకప్ చేసి పెట్టాడు. ఇక ఆ ఇంటి ఫ్రిడ్జ్లో గుండెకాయలు, మెదళ్ళు, మనిషి మాంసం ఉన్నాయి. వంట కోసం ఉపయోగించే గరిటెలు కూడా మనిషి ఎముకలతో తయారు చేస్తున్నాయి.
ఈ లెక్కన అది మానవ నివాస గృహం కాదు, నరహంతక రాక్షస గుహ అని అనుకోవాలి. క్రూర మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారని తెలుసు, కానీ ఒక మనిషిలో ఇంతటి కౌర్యం ఉంటుందా అంటే ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. బహుశా దానికి మానసిక రోగం కూడా తోడే ఉంటుంది. ఎందుకంటే హంతకులు సైతం తమ పని కానిచ్చి పారిపోయేవాడేమో, ఆధారాలు లేకుండా చేయడేమో, దొరికితే వాళ్ళు నిస్సంకోచంగా తామే చేశామని కూడా చెప్పేస్తారు. కానీ ఇలా తమ చేత చచ్చిన వారి శవాల్ని, అవయవాల్ని ఇంట్లోనే అలంకరించుకోవడం, పనిముట్లుగా వాడుకోవడం, రోజు మేకప్ చేస్తూ పదిలంగా పెట్టుకోవడం అనేది మానసిక రోగంగానే చూడక తప్పదు. మనల్ని ప్రాణాధికంగా ప్రేమించే మన వాళ్ళు కూడా మనం కాలధర్మం చెందితే తగు రీతిలో అంత్యక్రియలు చేసి పూజ చేస్తారు, లేదంటే కాల్చేస్తారు. ఎడ్వర్డ్ అకృత్యాలకు అమెరికా ప్రజలు ఎలాంటి విభ్రాంతికి గురయ్యారో, కానీ ఇప్పుడు మనం ఒకే ఒక్క విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ ఊళ్ళో అతను నెరిగిన ఇరుగు పొరుగు వాళ్ళు తమ పిల్లల్ని అతని సంరక్షణలో వదిలి, ఏమిటి ప్రతిరోజు అతని వద్ద తమ పిల్లల్ని విడిచి వృత్తి ఉద్యోగాలకు వెళ్ళొచ్చేవాళ్ళు కదా. మరి వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. చైల్డ్ కేర్ సెంటర్ నడిపినట్టే అతను హ్యూమన్ బాడీ, ఫ్లెష్ అండ్ స్కల్ డెకరేటివ్ ఐటమ్స్ను ఇంట్లో యథేచ్ఛగా వాడినాడా? మరి వాళ్ళెవ్వరికీ అతని మీద అనుమానం రాలేదు సరికదా. ఉత్తమ పిల్లల సంరక్షకుడని మెచ్చుకునేవాడు. ఆ పిల్లలందరూ ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. వారికి అవేంటో అర్థమయ్యేవి కావు. ఎడ్వర్డ్ దురాఘాతాలు బయటపడ్డ తర్వాత పిల్లల మధ్యలోంచి ఆ జ్ఞాపకాల్ని తుడిచివేయడానికి చాలా కుటుంబాలు ప్లెయిన్ ఫీల్డ్ను వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయారు. విచారణలో భాగంగా పోలీసులు ఎడ్వర్డ్ను ప్రశ్నించినప్పుడు అతను తాను కేవలం బెర్నిస్ను మాత్రమే చంపానని, వేరెవరినీ హత్య చేయలేదని చెప్పాడు. మరి మిగతా మానవ అవయవ అలంకరణల మాట ఏంటంటే వాటిని తాను దగ్గరలోని శ్మశానం నుంచి సేకరించి తెచ్చుకున్నానన్నాడు. పోలీసులు నమ్మలేదు. అతను తాను అబద్ధం చెప్పడం లేదని, ప్లెయిన్ ఫీల్డ్లో ఉన్న 3 శ్మశాన వాటికల్లోంచి 40 సమాధుల్ని తవ్వి వాటిలోని మృత శరీరాన్ని ఇంటికి తెచ్చుకుని తనకు కావాల్సిన అవయవాల్ని కోసి దాచిపెట్టుకున్నానన్నాడు. పోలీసులు నిర్ధారించుకోవడానికి శ్మశాన వాటికి వెళ్ళి వెతికారు. వాళ్ళ జాబితాలోని వ్యక్తుల అవశేషాలు అక్కడ సమాధుల్లో లేకపోవడంతో వాళ్ళు కంగు తిన్నారు. దాంతో అతనికి మానసిక సమస్యలేవో ఉండాలని వాళ్ళు భావించారు. అతను స్కిజోఫ్రెనియా బారిన పడ్డాడని వైద్యుల పరీక్షల్లో బయటపడింది. వాస్తవ ప్రపంచానికి భిన్నంగా సాగే ఆలోచనలు, భాషలోని తొట్రపాటు, సామాజిక సంబంధాలు సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలతో కూడిన మానసిక రుగ్మత స్కిజోఫ్రెనియా. తమ సొంత భ్రాంతిమయ లోకంలో ఉంటారు వాళ్ళు. అలాంటి మాలోక మనిషే ఎడ్వర్డ్. మానసిక సంతులనం దెబ్బతిన్న అటువంటి వాళ్ళు బయట ప్రపంచంతో ఒకలా, తాము ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ఉంటారు. తమతో ఎవరో ఉన్నారనే భ్రమలో ఉంటారు. ఎడ్వర్డ్ అటువంటి వాడే కనుక ముందు అతన్ని మానసిక చికిత్సాలయానికి పంపించమని కోర్టు సూచించింది. అతను కోలుకున్నాకనే కేసు విచారణకు అనుమతిస్తామని చెప్పింది. అతను సాధారణ మనిషి అవడానికి కొన్నేళ్లు పట్టినా పట్టొచ్చు. అందాక అతను అనుమానితుడే తప్ప నేరస్తుడు కాడు. అతనే నిజంగా నేరం చేసినా కూడా అంతే. అలా ఎడ్వర్డ్ను 1957 నుంచి 1967 వరకు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ఇటువంటి అసాధారణ వ్యక్తుల గత జీవితపు దారుణానుభవాలే వాళ్ళని అలా మారుస్తాయనేది ఒక సామాన్య సూత్రం. కిడ్నాపర్లు, సీరియల్ కిల్లర్స్, సైకోపాత్స్, దోపిడీదారులు అందరూ ఇలాంటి ఏదో ఒక మానసిక ఘర్షణ, సామాజిక దూషణ, కుటుంబ నిర్లక్ష్యాలకు గురైన వాళ్ళై ఉంటారు. అవును, పెంపకం లోపాలు కూడా ప్రధాన కారణమే. 1906 ఆగస్టు 27న పుట్టిన ఎడ్వర్డ్ తల్లిదండ్రులు అగస్టా జార్జ్లు. తాగుబోతు జార్జ్ రోజు భార్య అగస్టాను మద్యం మత్తులో చితకబాదేవాడు. ఎడ్వర్డ్ తన అన్నయ్య హెన్రీతో కలిసి ఆ ఇంట్లో అలాగే ఏడుపుల మధ్య పెరిగాడు. తండ్రి పట్ల అసహ్యం పెంచుకున్నారు పిల్లలిద్దరు. తల్లి మాత్రం వాళ్ళిద్దరినీ ధార్మిక మార్గంలో పెంచుకొచ్చింది. రోజు బైబిల్ని చదివి వినిపించేది. ఇంకా అక్కడే ఉంటే పిల్లలిద్దరూ సరిగా ఎదగరని భావించిన ఆమె వాళ్ళిద్దరినీ తీసుకుని ప్లెయిన్ ఫీల్డ్కి వచ్చేసింది. ఎడ్వర్డ్ కొంచెం సిగ్గరి, అయితే అన్నయ్య హెన్రీ అంటే మాత్రం ప్రాణం అతడికి. తల్లి, అన్నయ్యలిద్దరి లోకంగా పెరిగాడు ఎడ్వర్డ్. ఇల్లు, తన ఫామ్ హౌస్ పని, స్కూల్ తప్ప వేరే లోకం తెలియదు అతడికి. 1940 నాటికి 34 ఏళ్ళ వయసు వచ్చిన ఎడ్వర్డ్ జీవితంలో అనుకోని మార్పు సంభవించింది. అతని తండ్రి జార్జ్ 1940లో గుండెపోటుతో మరణించాడు. ఆపై 4 ఏళ్లకు 1944 మే 16 నాడు తమ పొలంలో చెత్తనంతా ఊడ్చి తగలబెడుతున్న అన్నదమ్ములిద్దరూ ఆ మంటను పెద్దగా రాజేశారు. అనుకోకుండా జరిగిన ఆ చర్య వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎడ్వర్డ్ తప్పించుకుని బయటకొచ్చి ఫైర్ కంట్రోల్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చి మంటలు ఆర్పిన తర్వాత తన అన్న హెన్రీ కోసం వెతకగా అతను కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు రాగానే అతనే వాళ్ళని హెన్రీ శవం వద్దకు తీసుకువెళ్లారు. మరి కనిపించడం లేదని ఫోన్ ఎందుకు చేసినట్టు? సరే, హెన్రీ మృతదేహాన్ని చూస్తే మంటల్లో కాలినట్టు లేనేలేదు. పైగా అతడి తలపై బలమైన గాయం ఉంది. ఎడ్వర్డే అందుకు కారణమై ఉంటాడని వాళ్ళు అనుకున్నారు, కానీ దాన్ని నిరూపించాలంటే చాలా కష్టం. కనుక మంటల వల్ల ఊపిరాడక హెన్రీ ఆస్పిక్షియేషన్ మూలంగా చనిపోయినట్టు రాసుకుని కేసు మూసేశారు. ప్రాణంతో సమానమైన అన్నను ఎడ్వర్డే పొట్టన పెట్టుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు కదా.
మరో కథ ఉంది. వాళ్ళు అమ్మ అగస్టా కొడుకులిద్దరినీ ధార్మిక భావజాలంతో పెంచుకొచ్చింది కదా. ఈ లోకం మోసంతో నిండుంది, జాగ్రత్త అని కొడుకులకు చెప్పేది. స్త్రీ కేవలం పురుషుడిని ఆకర్షించి ధర్మభ్రష్టుని చేయడానికే దేవుడి చేత సృష్టించబడింది. కనుక ఆడవాళ్ళంతా బజారు మనుషులే అన్నట్టు చెప్పింది ఆవిడ. చిన్న వయసు నుండే అలాంటి మాటలు వింటూ ఏకాంతంగా పెరిగిన పిల్లల మనసులు కలుషితం కాక మానవు. అందుకే అన్నదమ్ములిద్దరూ బడిలో ఆడపిల్లతో మాట్లాడేవాళ్ళు కాదు. బడిలో పిల్లలు వీళ్ళిద్దరినీ ఆట పట్టించేవాళ్ళు. వాటిని చూసిన తర్వాత అగస్టా పిల్లలిద్దరితో కలిసి ప్లెయిన్ ఫీల్డ్లో సొంత ఫామ్ హౌస్ తీసుకుని వచ్చేసింది. వాళ్ళ ఫామ్ హౌస్లోకి బయట వాళ్ళెవరూ అడుగు పెట్టడానికి వీల్లేదని గట్టి నిబంధన. తన పిల్లల్ని అది దాటి పంపించేది కాదు. అలా వారికి సామాజిక సంబంధాలు తెగిపోయాయి. ఎడ్వర్డ్కి అయితే అమ్మే లోకం, హెన్రీతో నేస్తం. కానీ హెన్రీకి వయసు వచ్చేసరికి బయట ప్రపంచాన్ని గమనించడం నేర్చుకున్నాడు. తమ లోకం కాకుండా ప్రపంచం ఇంకా ఎంతో ఉందని అర్థం చేసుకున్నాడు. తమ్ముడు ఎడ్వర్డ్కి కూడా ఆ విషయాలు చెప్పేవాడు. అమ్మతోనే తిరగొద్దు, లోకాన్ని చూడమని చెప్పాడు. ఆ మాటలు నచ్చని ఎడ్వర్డ్ ఏం చేశాడో తెలియదు, కానీ హెన్రీ అనుమానాస్పదంగా అయితే చనిపోయాడు. ఆ ఫామ్ హౌస్లో ఇప్పుడు తల్లి కొడుకులిద్దరూ మిగిలారు. హెన్రీలో కలిగిన ఆలోచనలు ఎడ్వర్డ్లో కలగకూడదని, తనను విడిచిపోకూడదని భావించిన ఆ తల్లి కొడుక్కి లైంగిక సుఖాన్ని అందించసాగింది. ఏ స్త్రీల గురించి ఆమె చెడ్డగా కొడుక్కి నూరిపోస్తూ వచ్చిందో ఆ చెడ్డ పనే ఆమె సొంత కొడుకుతో చేసింది. ఇక ఎడ్వర్డ్కి ఆమె తప్ప వేరే మనిషి ఎవరూ లోకంలో లేనట్టే అయింది. అయితే 1949 డిసెంబర్ 29 నాడు అగస్టా గుండెపోటుతో మరణించింది. ఎడ్వర్డ్ లోకం కుప్పకూలింది. 1957లో ఎడ్వర్డ్ అరెస్ట్ అయినప్పుడు కోర్టు తీర్పు ప్రకారం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినప్పుడు అతన్ని పరిశీలించిన మానసిక రోగ చికిత్స నిపుణులు ఎన్నో విషయాల్ని రాబట్టి పెద్ద నివేదిక తయారు చేశారు. తల్లి మరణం తర్వాత ఎడ్వర్డ్కి బ్రతకడం ఎలాగో అర్థం కాలేదు. ఏకాంతంగా పెరిగినవాడు ఇప్పుడు పూర్తి ఒంటరైపోయాడు. తల్లి మరణం అతన్ని తికమక పెట్టింది. అనాలోచితమైన ఆలోచనలు కలిగించింది. మొదటి నుంచి సరిలేని మానసిక సంతులనం దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు ఎడ్వర్డ్ సీరియల్ కిల్లర్ ఎడ్జిన్గా మారిపోయాడు. తరచూ తల్లి సమాధిని తవ్వి చూసేవాడు. ఆమె తిరిగి వస్తుందేమో అనుకునేవాడు. అయితే ఆమె రాకపోవడంతో ఒకానొక దశలో తానే తనకు తల్లిగా మారిపోయాడు. తానే ఎడ్వర్డ్, తానే తన తల్లి అగస్టా, తానే తన తల్లై ఆమె కొడుకునైన తనకు తోడుగా తల్లిగా తానే ఉండసాగాడు. ఏమిటిది? తలపట్టుకోకండి, ఎడ్వర్డ్ మతి అలాగే ఉంది. మరి తల్లి అగస్టా మాదిరిగా కనిపించిన ఓ సమాధిలోని మహిళ కళేబరాన్ని వెలికితీసి ఆమె చర్మం ఒలిచి బాడీ సూట్ తయారు చేశాడు ఎడ్వర్డ్. దాన్ని ధరించి తనను తానే తన తల్లి అగస్టా అనుకునేవాడు. ఆమె తనకు తోడుగా ఉండడం కోసం వచ్చిందని భ్రమపడేవాడు. 1947 నుంచి అతని ఇలాంటి విపరీత చర్యలకు పూనుకున్నాడు. మనిషి శరీరంలోని మిగతా అవయవాలతో ఇంటిని అలంకరించుకోసాగాడు. అలా మొత్తం 40 మంది మృతదేహాలను తవ్వి తెచ్చాడు. బెర్నీని చూసినప్పుడల్లా అతడికి తన తల్లి అగస్టాయే కనిపించేది. అందుకే ఆమె దుకాణానికి వెళ్ళి తన 22 క్యాలిబర్ రివాల్వర్తో కాల్చి చంపి తన ఇంటికి మోసుకొచ్చాడు. ఆమె తలను తీసి తాను తయారు చేసుకున్న బాడీ సూట్కి అమర్చాడు. ఆమె శరీరాన్ని తలక్రిందులుగా వేలాడదీసి ఆమె అవయవాలను తొలగించే పనిలో పడ్డాడు. అదిగో అప్పుడే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను బెర్నిస్ను మాత్రమే హతమార్చినట్టు పోలీసులతో చెప్పాడు. కానీ 1950 నుంచి 1957 మధ్య కాలంలో ప్లెయిన్ ఫీల్డ్ గ్రామంలో చాలామంది అదృశ్యమయ్యారు. వాళ్ళ ఆచూకీ దొరకలేదు. 1957 నుంచి 10 ఏళ్ల కాలం మానసిక చికిత్సాలయంలో వైద్యం అందించబడిన ఎడ్వర్డ్ని మామూలు మనిషిగా కోలుకున్నాడని వైద్యులు ధృవీకరించిన మీదట కోర్టులో హాజరుపరిచారు. హార్డ్వేర్ దుకాణం నడిపే బెర్నిస్ను తలపై పిస్తూల్తో కాల్చానని గతంలో చెప్పిన ఎడ్వర్డ్ తాను పిస్తూల్ను సరిగ్గా పట్టుకోలేకపోవడంతో పాటుగా ఆమెను కాల్చేశానని చెప్పాడు. అతనిలో పశ్చాత్తాపం లేదు, సరే, నేరాన్ని ఒప్పుకోవడం లేదు. మానసికంగా ఇంకా రోగిగానే ఉన్నాడు కనుక అతని మాటల్ని కోర్టులో పరిగణించలేమని చెప్పింది. కాబట్టి జీవితాంతం మెంటల్ హాస్పిటల్లోనే ఉంచమని తీర్పునిచ్చింది. అలా మళ్ళీ హాస్పిటల్కి చేరిన ఎడ్వర్డ్ ఉరఫ్ సీరియల్ కిల్లర్ ఎడ్జిన్ 1987 జూలై 26న తన 72 ఏళ్ల వయసులో లంగ్ క్యాన్సర్తో మరణించాడు. ఆ ముందు క్షణాల్లో కూడా అతను తనను తన తల్లి సమాధి చెంతనే సమాధి చేయమని చెప్పాడు. అతని కోరిక మేరకే అతడి శరీరాన్ని అతడి తల్లి అన్నల సమాధుల మధ్యనే పూడ్చిపెట్టారు. ఇంతకీ ఈ మొత్తం విషయంలో భిన్నమైంది ఒకటే అంశం. ఎడ్వర్డ్కి చిన్నపిల్లలంటే అమితమైన ప్రేమ. తన ఫామ్లోకి ఎవరిని అడుగు పెట్టనివ్వని అతడు పిల్లల్ని మాత్రం తన తల్లి గదిలోకి తీసుకుపోయి ఆడించేవాడు. ఆ గది చాలా పరిశుభ్రంగా ఉండేది. అక్కడే వారికి కథలు చెప్పేవాడు, తినిపించేవాడు. పాపం అతడికి మాత్రం అతని తల్లి తప్పుడు కథలు, అసంబద్ధ ఆలోచనలు నూరిపోసి అతన్ని మానసిక రోగిగా మార్చింది. హంతకుడిని చేసి వెళ్ళిపోయింది. అందుకే అతను కూడా హంతకుడుగా చనిపోవాల్సి వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.